విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినదించిన స్టూడెంట్స్ శాసనసభ ఆవరణను దద్దరిల్లింపజేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లలోకి బలవంతంగా ఎక్కించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి పీఎస్కు తరలించారు. మరోవైపు పోలీసుల ఈ అక్రమ అరెస్టులపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు తమకివ్వటం అంటే అరెస్టు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినదించిన స్టూడెంట్స్ శాసనసభ ఆవరణను దద్దరిల్లింపజేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లలోకి బలవంతంగా ఎక్కించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి పీఎస్కు తరలించారు. మరోవైపు పోలీసుల ఈ అక్రమ అరెస్టులపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు తమకివ్వమంటే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి అసెంబ్లీని అయితే ముట్టడించారు. అటు విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు, వివిధ వర్గాల వాళ్ళు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధుర, ఇవాళ అసెంబ్లీ ఆవరణ నిరసన ధర్నాలతో దద్దరిల్లిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అసెంబ్లీ ముట్టడిలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. నిత్యం అసెంబ్లీ ముట్టడిలతో అసెంబ్లీ బయట అట్టుడుకుతుంది. ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా వాళ్ళు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతలు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీని ముట్టడించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తుందని ప్రధానంగా తప్పుపట్టారు. మరోవైపు ఏదైతే విద్యార్థులు పెండింగ్ యాసర్, యాసర్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అసెంబ్లీని ముట్టడించారు విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల వారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్లిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధుల, కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల నేతలు తిరుగుబాటు మొదలు పెట్టారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పై మాట మార్చిందని విద్యార్థి సంఘాలు ఇవాళ ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, విద్యార్థి సంఘాలు ఇవాళ అసెంబ్లీకి ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీని ముట్టడించారు కూడా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తుందని ప్రధానంగా తప్పుపట్టారు. మరోవైపు ఏదైతే విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ ముందు మార్మోగించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడం సిగ్గుచేటు. విద్యాశాఖకి రేవంత్ రెడ్డి ఏం పని చేయడం లేదని ప్రధానంగా విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం కుంటుపడిందని ప్రధానంగా ఆరోపించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అసమర్థ కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రధానంగా విద్యార్థులు మండిపడ్డారు. విద్యారంగంపై సర్కార్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని ప్రధానంగా తప్పుపట్టారు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న
తరుణంలో ఏదైతే పెండింగ్ ఫీజు బకాయిలపై ప్రధానంగా ఈ అసెంబ్లీలో ప్రధానంగా చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఏదైతే పెండింగ్ ఫీజు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ఈ విద్యార్థులు చదువుకోకుండా నష్టపోతున్నారని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పై ఈ అసెంబ్లీలోనే ప్రకటన చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదే విధంగా ఇవాళ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడిగా ఒక్కసారిగా అసెంబ్లీ ఆవరణ మొత్తం ఉధృతంగా మారింది. విద్యార్థులు ఒక్కసారిగా ఏదైతే సిసిఎస్ సెంటర్ నుంచి ఒక్కసారిగా అసెంబ్లీ లోపల దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విద్యార్థులను ఈ విద్యాశాఖను మొత్తం నిర్వీర్యం చేస్తుందని ప్రధానంగా అయితే విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖగా ఉండి విద్యాశాఖకి ఎలాంటి ఇది లేదు. మరోవైపు ఏదైతే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు, విద్యా కమిషన్ రిపోర్టులో ఏమీ లేదు. విద్యా కమిషన్ రిపోర్టు వెంటనే రద్దు చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. మరోవైపు చదువుకు దూరం అవుతున్న నిరుపేద విద్యార్థులను ఆదుకునే ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదని ప్రధానంగా తప్పుపట్టారు. గత ప్రభుత్వం మాదిరిగా ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ బకాయిలు చెల్లిస్తారో ఆ విధంగానే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు అసెంబ్లీ గేటు లోపలికి వెళ్ళి ప్రతికెళ్లేందుకు ప్రయత్నం చేయగా విద్యార్థులను పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. అటు ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు మధ్య పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులకు తోపులాట జరిగింది. విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు అక్కడ అసెంబ్లీ ఆవరణలో మొత్తం అటు విద్యార్థులు మిగతా సంఘాలతో మొత్తము దద్దరిల్లిన పరిస్థితి ఉంది. మరోవైపు రేవంత్ సర్కార్ నిరసనగా తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు కూడా అసెంబ్లీని ముట్టడి చేశారు. ఏదైతే రేవంత్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ ముందు నినాదాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా జీవో 84 ని వెంటనే రద్దు చేయాలని కూడా వారు అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధూర, ఏదైతే ప్రభుత్వంపై తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు నిరసనగా ఇవాళ జీవో 84 ఏదైతే తీసుకొచ్చారో అది రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఏదైతే జీవో 84 వల్ల నగరంలో ఏర్పాటు చేసే భారీ హోర్డింగ్స్ పైన నియంత్రణ విధిస్తున్న పరిస్థితి ఉందని, ఇది తమ పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, 1,00,000 మంది ఉపాధి పైన దీని ప్రభావం ఉంటుందని వారు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలపైన చర్చ జరుగుతున్న సమయంలో తమ సమస్యను పరిష్కరించాలంటూ తమకు ఇబ్బందిగా మారిన జీవో 84 ను వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా అయితే వారు డిమాండ్ చేశారు. నగరంలో భారీ హోర్డింగ్స్ పై నియంత్రణలు విధిస్తున్న జీవో 84 తమ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని, దీనివల్ల జీవో 84 వల్ల 1,00,000 మంది పైగా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ సభ్యులు చెప్పారు. జీవో 84 వల్ల కేవలం 2-3 వారికి లాభం కోసమే జీవో 84 తీసుకొచ్చారు. లక్షల కుటుంబాలకి రేవంత్ రెడ్డి కడుపున కొడుతున్నారని ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జీవో 84 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే 1,00,000 మందితో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి హెచ్చరించారు. అటు మరోవైపు ధర్నాల నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి లంబాడీల హక్కుల పోరాట సమితి సభ్యులు కూడా ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నం చేశారు. దీంతో గడ్పాట్ చౌరస్తా వద్ద ముందస్తుగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సేవాలాల్ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రజల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానంగా గిరిజనులకి రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని బంజారా నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే అసెంబ్లీ ముందు ఇవాళ నిరసనకారులు దద్దరిల్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మారుమోగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ముట్టడిలు ఇవాళ జరిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. అటు అసెంబ్లీ ముందు భారీగా పోలీసులు మోహరించినప్పటికీ నిరసనకారులు అయితే అసెంబ్లీని ముట్టడించిన పరిస్థితి అయితే ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ యాసర్. మొత్తానికి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అయితే విద్యార్థి సంఘం నాయకులు వివిధ వర్గాల వారైతే అసెంబ్లీని ముట్టడించారు. అందులో భాగంగా అసెంబ్లీ గేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల కోసం మేం పోరాటం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకోవటం అన్యాయం అని చెప్పి వారైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో 84 ను కూడా వెంటనే రద్దు చేయాలని అయితే వారైతే డిమాండ్ చేశారు.